70,000 అసలు ఏం లేకుండా 70,000 పాడి సైలెంట్ అక్కడ అదే ఆయన లిరిక్స్ కూడా తెలుసు. ఆయన మూతి చూసినప్పుడు వాషింగ్ మెషిన్ లో తిప్పుతుండే అప్పటి నుంచి. ఎంత కుతంత్రం ఇదంతా. సార్ ఏం పర్లేదు సార్, ఇంకా ఆటం సార్. 10 క్వశ్చన్లు అయ్యేసరికి ఆట మారిపోయింది మొత్తం. సో సర్కార్లోని సెకండ్ క్వశ్చన్, ఇది తెలుగుకి సంబంధించిన ప్రశ్న. దీనికి సర్కారు వారి పాట 20,000 రూపాయలు. 70,000 ఊకే అంటే 70,000 సరే సరే చెప్పండి 70,000. ఈసారి మనం ఎవరం చెప్పము, మనోడే ఆన్సర్ చేస్తాడు. రాగ్ గారి పాట 70,000. సరే ఒక క్లూ ఇస్తా. యా ఇంట్లో పెద్దవాళ్ళు వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. తెలుగుకి సంబంధించిన ప్రశ్న. ఇది తెలుగేగా సార్ అందరి ఇళ్ళల్లో ప్రియురాలు ఉండాలి సార్. ఇంట్లో ఇల్లాలు ఉంటారు, వంటింట్లో ప్రియురాలు అంటే ఉంటారు. మీ అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు కానీ రాగ్ గారి పాట 70,000 రెండోసారి. సరే ఇంకో క్లూ కూడా ఇస్తాను, మీరు ఎవరన్నా ఒకవేళ తెలుసు అనుకుంటే గనక మీరు పాడొచ్చు. ఓకే, ఇది విప్పడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆఫ్టర్ ఇది విప్పిన తర్వాత ఇంతేనా అని అంటారు. అంటే ఇది ఒక పొడుపు కథకి సంబంధించిన ప్రశ్న, తెలుగుకి సంబంధించిన ప్రశ్న. ఇంట్లో పెద్దవాళ్ళు దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది విప్పడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. విప్పిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది మనకి. మీరు ఎవరన్నా పాడాలనుకుంటే పాడొచ్చు, లేదంటే 70,000. ఆయననే చెప్తాడు. ఓకే, రాగ్ గారి పాట 70,000 మూడోసారి అండ్ లాక్. కెన్ వి హావ్ ద టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? మిమ్మల్ని అడగబోతున్న పొడుపు కథ ఏంటంటే, 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడు. ఏంటది? పోయే 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 పొడుపు కదా, ఫస్ట్ నుంచి ఇచ్చిన క్లూస్ అన్ని గుర్తెచ్చుకోండి. అవును, అసలు నీకు మొలతాడుంది. లాస్ట్ 35 సెకండ్స్. క్లూస్ ఒకసారి రిపీట్ చేయగలరా ప్లీజ్? టెన్షన్ వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. తెలుగుకి సంబంధించిన ప్రశ్న. ఇది విప్పడానికి అందరూ ఆసక్తి చూపుతూ ఉంటారు. విప్పిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఇవన్నీ పొడుపు కథ గురించి రిలేటెడ్. 100 మందికి ఒకటే మొలతాడు. 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. ఏంటది? సంథింగ్ అబౌట్ 10, 9, 8, కౌరవాస్. 7, 6. లాస్ట్ 5 సెకండ్స్. మీరు ఏమైనా ఆన్సర్ చెప్పాలి కూడా చెప్పి ఫ్రీజ్ అనండి, లేదంటే టైం అయిపోతే అయిపోయింది. టైం అప్. బా, నాకు 70,000 వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారు సార్? నేను చిన్నప్పటి నుంచి మొలతాడు వేసుకోలేదు సార్, సో నాకు తెలీదు. తప్పు చేస్తే ఇంట్లోని పెద్దోళ్ళు తిరగేసి మరీ కొడతారు. పిర్ర మీద ఎక్కడ కొడతారు కాదు సార్, దేంతో కొడతారు అనేది నేను అడిగింది. చీపురు కట్ట. ఏమోనండి, నేను చిన్నప్పటి నుంచి మంచోడు, నాకు ఎప్పుడు దెబ్బలు పడలేదు. ఇవన్నీ 70,000 తీసుకున్నాక మాట్లాడదాం. సో రాగ్ గారు సెకండ్ క్వశ్చన్ 70,000 బిడ్ చేశారు. ఓడిపోయారు, మీరు గెలుచుకున్నారు ఒక చీపురు కట్ట. సో రాగ్ గారు మోస్ట్ బెట్ వాలెట్ లోంచి 70,000 మైనస్ అండ్ ట్రాన్స్ఫర్ టు మై అకౌంట్.